హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నాని ముకుంద్స్ ఫ్యామిలీ. ఈ మధ్య బిగ్ బాస్ సీజన్ 9లోకి సోనియా గారు యష్తో పాటు కలిసి వస్తున్నారు అనే వార్త అయితే చక్కర్లు కొడుతుంది. సో ఆ విషయం గురించి మనమైతే మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే, సోనియా గారు బిగ్ బాస్ సీజన్ 8కి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. స్టార్టింగ్లో సోనియా కొన్ని లా పాయింట్స్తో అవతల బిగ్ బాస్ హౌస్ మేట్స్ని అయితే కట్టిపడేసింది. అంటే బయట ప్రేక్షకులందరూ ఏమనుకున్నారంటే, సోనియా ఇంద్ర ఇంత మంచి మంచి పాయింట్స్ చేస్తుంది అనేది అనుకున్నారు. అది పాను ఏమైంది, కొంచెం ఓవర్ అయిపోయింది. అంటే కావాలనే గొడవ పెట్టుకోవడం అలా చేస్తూ, అంటే తన మీనింగ్ ఏంటంటే ప్రతి ఎపిసోడు ప్రతి పాయింట్ దగ్గర నేనే ఉండాలి, నేనే కనబడాలి అని చెప్పనే మైండ్ మెంటాలిటీతో కొన్ని దగ్గరలో అయితే ఓవర్గా రియాక్ట్ అయిపోయేది. అలాగే సోనియా బిగ్ బాస్ హౌస్లో నిఖిల్ని అలాగే పృథ్వీని వీళ్ళిద్దరిని కంట్రోల్ చేయడం, అప్పుడు హౌస్ బయట ఆడియన్స్ అందరూ ఇదేంటిరా సోనియా తనాట తను ఆడకుండా నిఖిల్ని పృథ్వీని కంట్రోల్ చేస్తుంది అని చెప్పని ఒక పెద్ద నెగిటివిటీని అయితే మూట కట్టుకుంది. అలాంటి సమయంలో బిగ్ బాస్ ఆడియన్స్ అందరూ సోనియా ఇప్పుడు బోధరా నాయన, సోనియా ఇప్పుడు బోధరా నాయన అనేది అనుకున్నారు. సో మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళిందంటే ఏ కంటెస్టెంట్ని గ్రూప్లో పెట్టుకుంటుందో, ఏ కంటెస్టెంట్తో ఎలా ఆడుకుంటుందో, ఏ కంటెస్టెంట్ బలైపోతాడో అనేది తెలియాలంటే మనమైతే బిగ్ బాస్ సీజన్ 9 వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఇక మనం అసలు సోనియా యష్ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్తారా అంటే, నేను చెప్పే పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ మేనేజ్మెంట్ మళ్ళీ వచ్చిన కంటెస్టెంట్ని ఈ బిగ్ బాస్ సీజన్ 9లోకి తీసుకొచ్చే అవకాశం లేదు అని నా అభిప్రాయం. ఒకవేళ వచ్చినా మనం భరించలేం. ఆల్రెడీ మనం బిగ్ బాస్ సీజన్ 8లో భరించాం. ఇంకా అంతకు మించి భరించడం బిగ్ బాస్ ఆడియన్స్కి కష్టం అయిపోయింది. కాకపోతే సోనియా హస్బెండ్ యష్ ఉన్నాడు కదా, యష్ని అయితే బిగ్ బాస్ సీజన్ 9కి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని సోనియా అయితే మళ్ళీ బిగ్ బాస్ సీజన్ 9కి వచ్చే అవకాశాలు లేవు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, యష్ నేను వెళ్ళను, సోనియాతో కలిసి అయితే వెళ్తాను అని చెప్పాడు అనుకో, అప్పుడు యష్ కూడా క్యాన్సిల్ అవుతాడు. సో మనం ఈ విషయం పైన ఒక క్లారిటీ రావాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక ఫైనల్గా కన్క్లూజన్ పాయింట్కి వస్తే, సోనియా అయితే బిగ్ బాస్ సీజన్ 9కి రావడం కష్టం. ఒకవేళ ఇద్దరూ కలిసి వస్తారా అంటే ఇద్దరూ కలిసి కూడా రారు. వస్తే యష్ మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9కి వస్తాడు, లేకపోతే వాళ్ళిద్దరూ ఎవరు రారు అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.